ఎప్స్టీన్ మరణానికి ఒక్కరోజు ముందే సంచలనమైన విషయాలు వెలుగులోకి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం బయటపడింది. లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన ఎప్స్టీన్ 2019 ఆగస్టు 10న మృతి చెందిన విషయం తెలిసింది. జైల్లో ఉండగానే అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతడు చనిపోవడానికి ఒకరోజు ముందే మరణ ప్రకటన తయారు చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. అమెరికా న్యాయశాఖ తాజాగా రిలీజ్ చేసిన ఫైళ్లలో ఎప్స్టీన్ మరణించిన తేదీ 9గా ఉండడం కలకలం రేపుతుంది. ఎప్స్టీన్ తన జైలు గదిలోనే ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడని అప్పట్లోనే అధికారులు స్పష్టం చేశారు. అతడు అకస్మాత్తుగా మరణించడంతో అప్పటి నుంచే ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆగస్టు 9న రాత్రి 10:30 గంటల సమయంలో ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి ఎప్స్టీన్ ఉన్న జైలు గది వైపు వెళ్తున్నట్లు కొన్ని సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. అయితే ఆ కదులుతున్న వ్యక్తి ఖైదీ కావచ్చని కొత్తగా విడుదలైన వీడియో రికార్డులు పేర్కొంటున్నాయి. కానీ న్యాయశాఖ మాత్రం అతడు జైలు అధికారి అని చెప్తుంది. అంతేకాదు, ఎప్స్టీన్ చనిపోయాడని గుర్తించిన తర్వాత తీసిన ఫోటోలు సైతం తాజాగా బయటపెట్టారు. ఎప్స్టీన్ చనిపోయాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత స్ట్రెచ్చర్ పై ఉన్న అతన్ని బతికించేందుకు డాక్టర్లు యత్నిస్తున్నట్లు ఓ ఫోటోలో కనిపించింది. ఆసుపత్రిలో అతడు మృతిని ధృవీకరించిన అనంతరం తీసిన ఫోటోలో పేరును తప్పుగా రాశారు. మొత్తానికి ఎవరైనా కుట్రకు పాల్పడి ఎప్స్టీన్ ను హతమార్చి ఉంటారా అనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.